ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైందా? ఆ దిశగా వడివడిగా చర్యలు తీసుకునేందుకు రెడీ అయిందా? ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో ఎవరికి లక్కీ ఛాన్స్ వరించింది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్ రాబోతుందా? గడ్డం వివేక్ మంత్రి కాబోతున్నారా? రాములమ్మకు మంత్రి పదవి కోసమే ఎమ్మెల్సీ ఇచ్చారా? అసలు కేబినెట్ లోకి రాబోతున్న ఆ ఆరుగురు ఎవరు? తెలంగాణ కేబినెట్ లో 6 స్థానాలు ఖాళీ. 16 నెలలుగా వాయిదా పడుతున్న స్థానాల భర్తీ. ఉగాదికి పూర్తి స్థాయిలో తెలంగాణ కేబినెట్. ఢిల్లీలో అగ్రనేతలతో రాష్ట్ర నేతల మంతనాలు. బీసీల నుంచి ప్రచారంలో విజయశాంతి పేరు. మైనార్టీ కోట నుంచి షబ్బీర్ అలీకి ఛాన్స్. ఎస్సీల నుంచి వివేక్ కి మంత్రి పదవి ఖాయం. రెడ్డిల నుంచి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా పదవి ఖరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు నిండిపోయాయి. మొత్తం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది దాకా తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ మంత్రివర్గంలో 6 ఖాళీలను ఉంచేసి మిగిలిన వారితో కలిసి ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేశారు. ఇక అదిగో ఇదిగో ఆ ఖాళీలు భర్తీ అంటూ ఇంతకాలం గడిపేశారు. అయితే ఎట్టకేలకు ఆ గడువు దగ్గర పడింది అని అంటున్నారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అని ప్రచారమైతే ఊపందుకుంది. ఉగాదికి కేబినెట్ పూర్తి స్థాయిలో భర్తీ చేయబోతున్నారు. దానికి తోడు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వంటి కీలక నేతలు అంతా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ హైకమాండ్ తో భేటీ కావడంతో కొత్త మంత్రుల లిస్టు మీదనే చర్చ జరిగిందని ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఎవరెవరికి మంత్రులుగా ఛాన్స్ ఉంది అన్న దాని మీద రకరకాలైన ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక లిస్టు కూడా చక్కర్లు కొడుతుంది. ఉగాది శుభవేళ కాబోయే మంత్రులు వీరే అని కూడా ప్రచారం సాగుతుంది. మంత్రివర్గ జాబితా చూస్తే కనుక సామాజిక వర్గాల కోర్పుతో 6 కొత్త మంత్రులు రేవంత్ రెడ్డి కేబినెట్ లో చేరుతారు అని అంటున్నారు. ముస్లిం మైనార్టీ నుంచి ఒకరు, బీసీల నుంచి 2, ఎస్సీల నుంచి ఒకరికి, ఎస్టీస్ నుంచి ఒకరికి, రెడ్డిస్ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది హస్తిన కాంగ్రెస్ వర్గాల నుంచి ప్రచారం ఉంది. ఇక బీసీలలో చూస్తే కనుక ఇటీవలనే ఎమ్మెల్సీ అయిన సినీ నటి విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం. ఆమెకు హైకమాండ్ మద్దతు ఉందని అంటున్నారు. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడమే మంత్రివర్గంలో చోటు కోసమని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మహిళలకు ఫైర్ బ్రాండ్ కి స్థానం ఇచ్చి జనంలో గ్లామర్ ఉన్న వారిని పంపించాలన్న విధానం మేరకే విజయశాంతి పేరు ముందుకొస్తుందని అంటున్నారు. అదే విధంగా మరో కీలక బీసీ నేతకు మంత్రి పదవి అని అంటున్నారు. ఇక ముస్లిం మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ నుంచి ఒకరికి ఛాన్స్ అని అంటున్నారు. అలా చూస్తే కనుక షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఎస్సీల నుంచి గడ్డం వివేక్ కి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. రెడ్డిస్ కోటా నుంచి చాలా మంది పేర్లు వస్తున్నాయి. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారికి పదవి ఇవ్వరని అంటున్నారు. రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో దానిని కూడా దృష్టిలో ఉంచుకుంటారు అని అంటున్నారు. దాంతో నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కాబోయే మంత్రులు ఎవరో, తెలుగువారి కొత్త సంవత్సరం ఎవరి జాతకంలో రాజయోగం ఉందో చూడాలని అంటున్నారు.